నమస్తే. న్యాయం కోసం కార్యక్రమానికి స్వాగతం. అప్పు ఇవ్వటం తీసుకోవడం అనేది సొసైటీలో జనరల్గా ఎప్పుడు జరిగేది. అయితే ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో అప్పుగా ఇచ్చిన సొమ్ముకు రక్షణగా ఉండేది అత్యంత ముఖ్యమైన చట్టపరమైన పత్రమే ప్రామిసరీ నోట్. మరి ప్రామిసరీ నోట్ అంటే కేవలం ఒక కాగితం అనుకుంటే పొరపాటే అనుకోవాలి. ఎందుకంటే అందులో రాసే చిన్న తప్పు కూడా మీ కష్టార్జితం కోల్పోయేలా చేస్తోంది. అసలు ప్రామిసరీ నోట్ ఎలా రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చట్టపరంగా దానికి ఉన్న నిబంధనలు ఏంటి, ఇవే అంశాలపై మనకి వివరించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. ఎస్ అయ్యప్ప గారు, అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ప్రామిసరీ నోట్ అంటే ఒక హామీ పత్రం అండి. అంటే అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న వారి మధ్య ఉండేటువంటి ఒక హామీ పత్రం. ఎన్ఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 ప్రకారం అప్పు ఇచ్చిన వారు ఎవరు, ఏ తేదీలు ఇచ్చారు అనేది ఒక హామీ పత్రం మాత్రమే ప్రామిసరీ నోట్ అండి. దాని మీద ఒక రెవెన్యూ స్టాంప్ బిల్ల అంటించాలండి. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ పేపర్ మీద కూడా ప్రామిసరీ నోట్ తరహాలోనే రాసుకుని దాని మీద రెవెన్యూ స్టాంప్ అంటించుకుని మనం అప్పు అనేది ఇవ్వచ్చు అండి. దాన్ని కూడా ప్రామిసరీ నోట్ కిందే పరిగణిస్తుందండి కోర్టు. రైట్. అయ్యప్ప గారు, ప్రస్తుతం మనకి సుబ్బారాయుడు గారు కరప నుంచి ఫోన్ చేస్తారు. నమస్తే సుబ్బారాయుడు గారు. నమస్తే సార్. ఎస్, అడగండి. మీ సమస్య మీ ప్రెసిడెంట్ అడగండి అయ్యప్ప గారిని. సార్ సార్ చెప్తున్నాడు, అడగాల? అడగండి, మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడదు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మాట్లాడండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. కడప నుంచి సార్. సార్ నేను ఒక 3 పార్టీల మీద కేసు వేసిన సార్. ఆ 3 పార్టీల్లో ఒకటి ట్రయల్ కోర్టులో గెలిచినాము, అప్పీల్ కోర్టులో గెలిచినాము సార్. వాళ్ళు సెకండ్ అప్పీల్కి పోయినారు. ఇప్పుడు మాకు రిజిస్టర్లు కావాలంటే ఎట్లా సార్? ఒరిజినల్ రిజిస్టర్లు మీరు కాపీ ఆఫ్ అప్పీల్ సెకండ్ అప్పీల్కి వెళ్ళారండి వాళ్ళు. హలో, మీరు సెకండ్ అప్పీల్ కంటే వెళ్ళారా? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు సుబ్బారాయుడు గారు. వాళ్ళ 3 పార్టీల్లో ఒక పార్టీ సెకండ్ అప్పీల్కి వెళ్ళింది. ఆ సెకండ్ అప్పీల్కి వెళ్తే మాకు రిజిస్టర్లు కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒరిజినల్ రిజిస్టర్లు కోర్టులో ఉన్నాయి, రాలేదు. ఎట్లా సార్ అది? ఓకే, చెప్తా. మీరు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సీఏ వేసుకోండి. సీఏ వేసుకున్నాక అది మీ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ కేసు అనేది అప్పీల్ వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు నుంచి మీ లాయర్ గారి ద్వారాగా మీరు ఏదైతే కోర్టు వారికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు అండి. ఫస్ట్ మీ లాయర్ గారిని సంప్రదించండి, దాని మీద సీఏ వేయండి, కాపీ ఆఫ్ అప్లికేషన్ అని మీకు జడ్జిమెంట్ ఏ రకంగా ఇచ్చారు కింద కోర్టు వారు అవన్నీ తీసుకుని దాంతో పాటు మీరు కోర్టు వారికి దాఖలు చేసినటువంటి ప్రతి పత్రాన్ని కూడా మీరు వెనక్కి పొందొచ్చు అండి. తీసుకుంటే లాయర్ గారిని సంప్రదిస్తే లాయర్ గారు డీటెయిల్గా చెప్తారు ఏంటనేది. రైట్ అండి. ఎస్, అసలు ఈ ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయ్యప్ప గారు? మనకి ప్రామిసరీ నోట్ రాసినప్పుడు 2 ఇంక్ పెన్నులు వాడకూడదండి. చాలా వరకు కూడా ప్రామిసరీ నోట్ రాసినప్పుడు ఖాళీలు అనేది ఉంచకూడదు. ఖాళీలు అనేది ఉంచి తర్వాత ఫిల్ చేసుకోవడం అనేది అది ఇంక్ టెస్ట్ కూడా పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రామిసరీ నోట్ లో ఎక్కువ కేసులు పోవడానికి గల కారణాలు ఏంటంటే మార్కింగ్ చేయడం, దుద్దడం, ఇవి కూడా కోర్టు చాలా సీరియస్ గా పరిగణిస్తూ ఉన్నదండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అలాగే ఇండియన్ స్టాంప్ డ్యూటీ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్, అలాగే ఎన్ఐ యాక్ట్, ఇవన్నీ కూడా మనకి స్టాంపు ఏదైతే ఉందో ప్రామిసరీ నోట్ మీద స్టాంప్ ఏదైతే ఉందో దాని మీద బిల్ల ఒక చోట అంటించి పైన సంతకాలు పెట్టిస్తారు. బిల్ల మీద వచ్చేలాగా సంతకం రావాలి, తేదీ అనేది కరెక్ట్ గా ఉండాలి. విత్ ఇన్ 3 సంవత్సరాల కాలం లోపల మాత్రమే వాళ్ళు కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టులో వేసుకోవాలండి. 3 సంవత్సరాలు అయిపోయిన నోట్లు ఏవైతే ఉన్నాయో ప్రామిసరీ నోట్లు అవి కాలం చెల్లిపోయిన నోట్లు అండి. ఆ తేదీలు అనేవి దుద్దకూడదండి. ఏదైనా సరే కరెక్షన్ అనేది ఉండకూడదు. కరెక్షన్ ఉంటే మళ్ళీ సైన్ పెట్టించుకోవాలి అక్కడ, అంతేనా? సైన్ కాదండి, ఆ నోట్ పని చేయదండి. నోటే పని చేయదు మొత్తానికి. రైట్. అంటే మీరు చెప్పేది ఇప్పుడు మళ్ళీ దిద్దకూడదని చెప్తున్నారు.
ఇప్పుడు జనరల్గా ప్రామిసరీ నోట్స్ అంటే కొన్ని చోట్ల చూస్తుంటారు, ప్రింటెడ్ నోట్స్ వస్తూ ఉంటాయి, అందులో వీళ్ళు సైన్స్తో మిగతా రిమైనింగ్ అప్లై ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో దాంట్లో ఫిల్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వైట్ పేపర్స్ మీద అయితే మీరు చెప్తున్నారా, లేదా ప్రామిసరీ నోట్స్ ఆల్రెడీ కొన్ని ప్రింటెడ్ వస్తాయి కదా దాంట్లో అంతే? ప్రామిసరీ నోట్ అనేది ప్రింట్ మామూలుగా ఇస్తారండి. మనకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అనేది ఉంది. మనం స్టాంప్ లేకపోయినా సరే ఖాళీ పేపర్ మీద రాసుకున్నా సరే అది ప్రామిసరీ నోట్ తోటి సమాధానంగా చెప్తుందండి. ఆ స్టాంప్ డ్యూటీ అనేది అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రాష్ట్రాలు బట్టి మనం కట్టుకోవాలండి. ఆ స్టాంప్ డ్యూటీ కట్టుకుని వేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వివరాలు అంటే ప్రామిసరీ నోట్ అనేది మనకు ప్రింట్ అయ్యి వస్తుంది, దాన్నే వాడుతుంటాం. అలా కాకుండా ప్రామిసరీ స్టైల్ ఫార్మెట్ లో అప్పు ఇచ్చిన వారు ఎవరు, తీసుకున్న వారు ఎవరు, ఎంత మొత్తంలో ఇచ్చారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాల పరిమితి ఎంత అనేది మనం ఒక ఓవరాల్ గా ఒక పేపర్ మీద రాసుకున్నా అది ప్రామిసరీ నోట్ కిందే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి దాని మీద స్టాంప్ ఉండాలండి. స్టాంప్ బిల్ ఏదైతే అంటిస్తామో సేమ్ అదే స్టాంప్ బిల్ వైట్ పేపర్ మీద ఆ మ్యాటర్ రాసుకున్నా గానీ అది కూడా ప్రామిసరీ నోట్ కిందే పరిగణించబడుతుంది. అంటే తప్పకుండా నమోదు చేసిన వివరాలు ఏముంటాయి అసలు అందులో? ఇప్పుడు తేదీ అనేది ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలండి. ఏ తేదీలు ఇచ్చామో అంటే 2ని 3 చేయడం, 1ని 2 చేయడం, 1ని 9 చేయడం చాలా వరకు చేస్తారు. ఒకవేళ RFSL పంపించారనుకోండి, ఆ 1 9 అయిందా లేదా అని చెప్పి RFSL లో రీజనల్ సైంటిఫిక్ ల్యాబ్ లో ఖచ్చితంగా తెలిసిందనుకోండి ఇంక్ టెస్ట్ కు పంపిస్తారు. ఆ ఇంక్ టెస్ట్ లో ఆ ప్రామిసరీ నోట్లు దుద్దివేతలు తర్వాత జరిగాయని చెప్పి ఆ రిపోర్ట్ లో వచ్చింది అనుకోండి, ఆ ప్రామిసరీ నోటు మొత్తం పోతుందండి. ఆ ఇచ్చిన అమౌంట్ కూడా పోతుంది. అందువల్ల చూస్తున్న ఎవరైనా మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, నోట్ రాయించుకునేటప్పుడు స్టాంప్ బిల్ల మీద మధ్యలోంచి సంతకం రావాలి, డేట్ అనేది కరెక్ట్ గా వేసుకోవాలి, ఇచ్చిన వారు ఎవరు, అప్పు కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తీసుకున్న వ్యక్తుల పేరేమో ముందు పెట్టి తర్వాత తీసుకున్న వాళ్ళ పేరు పెట్టి అలాగా, అంటే అప్పు ఇచ్చిన వ్యక్తే అప్పు తీసుకున్నట్టుగా రాయించుకున్నటువంటి నోట్లు కూడా చాలా వరకు ఉంటాయి. అవి కరెక్ట్ గా చూసుకోవాలి. దస్తూరి అనేది చూసుకోవాలి. ప్రామిసరీ నోట్ లో సాక్షులు ఉండాల్సిన అవసరం లేదండి. కేవలం అది ఎక్కడా కూడా NI యాక్ట్ లో సాక్షులు ఉండాలి ప్రామిసరీ నోట్ లో అని చెప్పి ఎక్కడా కూడా మనకి NI యాక్ట్ లో లేదండి. సెక్షన్ 4 లో ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రామిసరీ నోట్ లో కేవలం కోర్టుకు వారికి మాత్రమే సాక్షి అండి. కానీ మ్యాటర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒక పెన్ను మాత్రమే వాడాలి, 2-3 పెన్నులతోటి మాత్రం రాయకూడదు, దుద్దివేతలు ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు. ఇచ్చిన అమౌంట్ ని 20,000 రూపాయలు అక్షరాల 20,000 రూపాయలు అని చెప్పి అది తెలుగు భాష అయితే తెలుగు భాష, ఇంగ్లీష్ భాషలో అయితే ఇంగ్లీష్ భాష, ఏదైతే లాంగ్వేజ్ అయితే రాసుకున్నారో ప్రామిసరీ నోటు మొత్తం కూడా అదే లాంగ్వేజ్ లో ఉండాలి. సగం ఇంగ్లీషు సగం తెలుగు అలా ఉండకూడదండి. అక్షరాల 20,000 రూపాయలు అని చెప్పి మాత్రమే రాయాలి. ఇచ్చింది మొత్తం ఎంత, తీసుకున్న వాళ్ళు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, డేటు, సైన్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ప్రస్తుతం కృష్ణమూర్తి గారు విశాఖపట్నం నుంచి మనకి లైన్ లో నడుస్తుంది. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, ఓకే చెప్పండి. అది మాది విజయనగరం సార్. ప్రాపర్టీ మీద తనఖా రిజిస్ట్రేషన్ ఇచ్చాము. హలో, స్వాధీనపు తనఖా మీద ఇచ్చారా? అదే తనఖా రిజిస్ట్రేషన్ ఇచ్చాము సార్ 2014లోని. అయితే వడ్డీ కూడా కట్టాము. ఇల్లు కట్టడానికే తీసుకున్నాం 2 లక్షలు. తీసుకుంటే మేము వడ్డీ కట్టేస్తున్నాం. అయితే రాజకీయ నాయకుడు ఒకడు ఉన్నాడు మా వీధికి, అతను కొద్ది మమ్మీ కష్ట కట్టి మేము ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి కోర్టుకి వేసారు సార్. కోర్టుకి ఎలా కట్టారండి? మీరు ఏ రూపంలో కట్టారు? చేతికి ఇచ్చారా లేకుంటే అతనికి అకౌంట్ లో కొట్టారా? సార్ అప్పుడు ఫోన్ పేలు అవి లేవు సార్ కదా, చేతికే సార్. చేతికి ఇచ్చి కట్టాము నెల. దాంట్లో మీరు 2 లక్షలు తీసుకున్నారు, తనఖా రిజిస్ట్రేషన్ 2 లక్షలకు ఉందా ఇంకా ఎక్కువ ఉందండి? 2 లక్షలకే సార్. మరి 2 లక్షలు ఉన్నప్పుడు మీకు ముందస్తుగా వారు నోటీస్ ఏమైనా ఇచ్చారా? నోటీస్ కి మీరు రిప్లై ఏమైనా ఇచ్చారా? మేము లాయన్ కోర్టులో వేసారు, మాకు నోటీస్ ఇచ్చారు. ఖాళీ ప్లేస్ మీద తీసుకున్నాం సార్, ఇల్లు కట్టుకున్నాము. ఆ తనఖాలు అన్ని తీసుకొని కట్టుకున్నాము. అయితే మేము ఇస్తున్నాం కూడా కోర్టులో వేసారు 2014లోని. 11లో తీసుకుంటే 14లో వేసారు కోర్టులోని. మేము లాయన్ పెట్టుకున్నాం. అతను సరే అని కోర్టుకు వెళ్తున్నాం, మాట్లాడారు. మేము ఇచ్చేస్తామండి, రమ్మనండి, డబ్బులు ఇచ్చేస్తామని అంటే కూడా అతను రాలేదు మా దగ్గరికి. అంటే జడ్జి గారితో ఇప్పుడు మీరు కోర్టులో మీరు కౌంటర్ అనేది వేసుకోవాలి కదండి. మేము మీ అమౌంట్ తీసుకున్న అమౌంట్ అతను వేసిన వెంటనే మీరు కౌంటర్ కూడా వేసుకోవాలి కదా. మేము కట్టేస్తామని చెప్పి మీ లాయర్ గారి ద్వారా కోర్టుకి కట్టినా అది చెల్లుబాటు అవుతుందండి. కోర్టులో కట్టేసుకోవచ్చు. అతను ఎంత అమౌంట్ వేసాడో
అంతే అమౌంట్ కోర్టులో కూడా మనం కట్టుకునేటువంటి అవకాశం ఉంది. అతని చేతికి ఇవ్వక్కర్లేదండి, కోర్టుకి అతను వెళ్ళాడు కాబట్టి కోర్టు అతను కట్టుకోవచ్చు. ఒకవేళ అతను కోర్టుకు వెళ్ళకపోయినా సరే మీకు మేము అప్పు ఉన్నాము, మీ అమౌంట్ మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనమే నోటీస్ ఇచ్చుకుని మనమే కోర్టుకు కట్టొచ్చు. ఆ రకంగా కూడా కట్టొచ్చు, ఈ రకంగా అయినా కట్టొచ్చు. మీరు ముందుగా మీ లాయర్ గారిని సంప్రదించుకుని ఆ కేసు ఏ స్థాయిలో ఉందో మీరు తెలుసుకుని ఆ అమౌంట్ మీరు కట్టగలిగే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా కట్టండి. ఎందుకంటే స్వాధీనపు తనఖా అస్వాధీనపు తనఖాల్లో ఖచ్చితంగా అమౌంట్ తీసుకున్నప్పుడు అది కోర్టుకు వేస్తే ఖచ్చితంగా కట్టవలసినటువంటి అవసరం ఉందండి, కట్టాలి కూడా. ఎటువంటి బాకీలు ఏమి పోవండి. రైట్ అండి, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ నెక్స్ట్ కాల్ ఉన్నాడు మహేంద్ర గారు సూర్యాపేట నుంచి. నమస్తే మహేంద్ర గారు. సార్ నమస్తే సార్. ఎస్ అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి అయ్యప్ప గారిని. సార్ హలో సార్, మాట్లాడతారు సార్. నమస్కారం సార్. లాయర్ గారు చెప్పండి సార్. మహేంద్ర గారు. సార్ ఏం లేదు సార్, మా అమ్మకు ఒక ప్రాపర్టీ ఉండే సార్, అంటే ప్లాటే ఉండే. అది ఏమైందంటే అక్క మాకు అక్క ఉండే, అయితే ఆమె ఏమేం చేసిందంటే అమ్మకు తెలియకుండా, అమ్మకు చదువు రాదు, తీసుకుపోయి సైన్ చేయించుకుంది. ఆ ప్లాట్ ఆమె పేరు మీదనే ఉంది ప్రెసెంట్ గా. అయితే కనీసానికి అమ్మని కూడా చూస్తలేదు సార్, బాగా చూస్తలేదు, ఏం చూస్తలేదు. గిఫ్ట్ రీచెంజ్ చేయించుకుంది. అయితే సార్ ఇప్పుడు ఆమె చూడటానికి అడిగితే నేనే చూడను, ఏం చేసుకుంటూ చేసుకోకుండా అంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా సార్. అంటే ఫ్యామిలీ కోర్టులో వేశారు సార్. వెళ్తే సార్ అని చెప్పేదంటే, అమ్మా డైరెక్ట్ మా ప్లాట్ మాకు ఇమ్మంటే కలవదు, ఆమెకు మేము ఇమ్మని చెప్పి అనగలుగుతాం అని చెప్పని వాళ్ళు సార్ 5,000 రాసిచ్చారు సార్. వాళ్ళు కూడా పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు. కానీ విషయం ఏంటంటే సార్, ఆమె ఇంతవరకు ₹1 సంవత్సరం అయింది. అక్కడ పోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు సార్. తల్లిదండ్రులకి రెవెన్యూ కోర్టులో తమ పిల్లలు చూడకపోతే వేసుకునేటువంటి హక్కు ఉంది. ఆర్డీఓ గారు ఒక మ్యాజిస్ట్రేట్ గా వ్యవహరించి దాని మీద ఒక పూర్వపరాలు పరిశీలించి ఖచ్చితంగా ఒక అమౌంట్ ఇమ్మని చెప్పి ఆ కుటుంబాలకి, ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో వారికి ఇమ్మని చెప్తుంది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళండి. మీ అమ్మగారు వేసుకోవచ్చు, అది డైరెక్ట్ గా కోర్టు ద్వారాగానే మీరు రద్దుపరచుకోవచ్చు. ఆ గిఫ్ట్ డీడ్ ఇలాగ నన్ను చూడలేదు, ఆర్డీఓ కోర్టుకి వెళ్ళాము, ₹5,000 వాళ్ళకి నాకు నెలవారీ ఇమ్మని చెప్పారు, అయినప్పటికీ కూడా నా కూతురు ఇవ్వట్లేదు, నాతోటి వేరే సంతకం అని చెప్పి అన్యాయంగా రాయించుకున్నాను అని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళి ఆ గిఫ్ట్ డీడ్ని కోర్టు ద్వారా కానీ మీరు రద్దు చేయించుకునేటువంటి అవకాశం మీకు ఉంటుందండి. ఆ గిఫ్ట్ డీడ్ లో ఉండేటువంటి కండిషన్స్ ఏమున్నాయి, ఆమె తదనంతరం రాశారా లేదంటే డైరెక్ట్ గా పూర్తి హక్కులతో రాశారని చెప్పి చూడాలి. అది చూసి మీరు ఒక లాయర్ గారిని సంప్రదించి గిఫ్ట్ డీడ్ ని రద్దుపరచుకోవడం కోసం కోర్టుకు వెళ్ళండి. అలాగే చూడట్లేదు కాబట్టి దాంట్లో ఏదైతే ఆర్డీఓ గారు ఇచ్చారో ఆ అమౌంట్ ను కూడా మీరు కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ అశోక్ గారు నల్గొండ నుంచి. నమస్తే అశోక్ గారు. నమస్తే సార్, బాగురా సార్? ఎస్ చెప్పండి అశోక్ గారు, అడగండి మీ ఇస్తాం. సార్ లాయర్ గారికి నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏం లేదు కానీ ఇప్పుడు మనం అందులో రాయించేటప్పుడు అసలు ఎంతవరకు మనం వడ్డీ రాయించుకోవచ్చు? ₹2 ₹1 లేకపోతే ₹2 ₹3 ఎంత వాల్యూ ఉంటుంది సార్ దానికి? ప్రామిసర్ నోటు ఒకటి. ఇంకోటి రెండోది సార్, అప్పుడు మనం అయితే ఎవరికైతే అప్పిస్తామో వాళ్ళతోనే రాయించుకోవాలని ఏమన్నా కోర్టులో అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? లేదా మనం రాసి వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు చదువు రాలేదనుకో మనం రాసిస్తే అట్లా ఏమైనా చెల్లుబాటు ఉంటుంది, లేదా వాళ్ళతోనే రాయించాలని కొంతమంది అంటారు. అది రెండింటికి సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 3 years లోపే మనం వేసుకోవాలంటే వాళ్ళు 3 yearsకి ఇస్తా అంటారు సార్ ఇచ్చేటోళ్ళు కూడా. మరి తర్వాత చెల్లుబాటు కాదంటారు. దీని మూడింటికి ఆప్షన్ చెప్పండి సార్, ఎంతవరకు రాసుకోవచ్చు వడ్డీ? వడ్డీ మనకి కోర్టులో వ్యవసాయ రుణాలు, వ్యవసాయాలకి, కుటుంబ ఆర్థిక వ్యవహారాలకి 24%, అంటే మన తెలుగులో చెప్పాలంటే ₹2 వడ్డీ అండి. 100కి ₹2 వడ్డీ చొప్పున కోర్టు అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ₹3 రాసుకున్నా ఎంత రాసుకున్నా కానీ కోర్టు మట్టికి పరిగణించేది 24% మాత్రమే పరిగణిస్తుంది. ప్రామిసరీ నోట్ లో వ్యక్తులు అప్పు తీసుకున్న వ్యక్తి రాజు యజమాని. ఇప్పుడు అందులో మీరు ప్రామిసరీ నోట్ లో కూడా ప్రింటెడ్ అయ్యి వచ్చినటువంటి నేను, నా కుటుంబ సభ్యులు, అలాగా దాంట్లో ఆప్షన్స్ ఉంటాయండి. దాని ప్రకారం అది కొట్టేసి, ఆ మొక్క కొట్టేసి నేనైతే నేను, లేకపోతే నేను మీకు రాసి ఇచ్చానని చెప్పి దాంట్లో రాస్తారు. ఆ వ్యక్తి అయినా స్వహస్తాలతోటి దస్తూరితో రాయొచ్చు, లేదా వేరే వ్యక్తిని దస్తూరి ప్రకారం వేరే వ్యక్తితో అయినా రాయించుకోవచ్చు అండి. అంటే అతను ఇచ్చినప్పుడు అతని చేత రాయించుకోవచ్చు, వేరే వ్యక్తి దస్తూరి ఎవరైతే బాగా రాస్తారో ఆ వ్యక్తి చేత కూడా అందులో తప్పులు లేకుండా రాయించుకోవచ్చు. ఇంకా మూడోది మీరు ఏమడిగారు, 3 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళు ఇవ్వకపోతే 3 సంవత్సరాలు అవ్వకముందే మనం ఒక నోటీస్ అనేది ఇవ్వాలి.
ప్రామిసరీ నోట్ ప్రకారం మీరు అప్పు తీసుకున్నారు, ఇంత అప్పు, ₹2 ఇంట్రెస్ట్ కడికి ఇంత అమౌంట్ అయింది, అంతా కూడా మీరు ఈ 7 days లోనో 15 days లోనో రిప్లై ఇమ్మని చెప్పి వాళ్ళని అప్పు కట్టమని చెప్పి అడుగుతాం. వాళ్ళు మన నోటీస్ కి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా మన అప్పు కట్టకపోతే ఆ నోటీస్ ఆధారంగా మన దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్ ఆధారంగా కోర్టుకు వెళ్ళేటువంటి ఎన్ఐ యాక్ట్ ప్రకారం మనం కోర్టుకు వెళ్ళాలి. దాని మీద స్టాంప్ డ్యూటీ ఫీజు అనేది కోర్టు వారికి మనం చెల్లించాలి. రైట్ అండి అశోక్ గారు, థ్యాంక్ యూ అండి. నరేంద్ర గారు కూడా వెయిట్ చేసి మీడియా గురించి. అందుకంటే ముందు అయ్యప్ప గారు ఇప్పుడు చదువు రాని వాళ్ళు సపోజ్ సంతకాలు అయితే పెట్టలేరు, వాళ్ళు సాక్షి సంతకాలు అయితే అవసరం లేదని చెప్తున్నారు ఇప్పుడు ప్రామిసరీ నోట్స్ గారు. అంటే చదువు రాని వాళ్ళకి మరి ఏంటి పరిస్థితి? అంటే వాళ్ళకి చదివి వినిపించడానికి తీస్తారని చెప్పడానికి అక్కడ ఏమైనా అవసరం ఉంటుందా? సాక్షి సంతకాలు అప్పుడు కూడా అవసరం లేదా? సాక్షులు ఉండాలని ఎన్ఐ యాక్ట్ లో లేదండి, కానీ మనం అందరూ కూడా ప్రతి నోట్ లో కూడా సాక్షులు పెట్టుకుంటాండి. యాక్ట్ లో లేదని చెప్తున్నాను తప్పండి, సాక్షులు లేకుండా ఉండకూడదు అనేది ఎక్కడ రూల్ లేదు. కానీ పెట్టుకోవచ్చు సాక్షులు అయితే. వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు చదువు రాని వాళ్ళకి ఎంత రాస్తారు మొత్తం అంత తెలియదు కాబట్టి వాళ్ళు ఒకరిని పెట్టుకొని చేయించుకుంటే కొంచెం వాళ్ళకి చేయించుకోవచ్చు. దస్తూరి రాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు చెప్తారండి ఎంత అమౌంట్ కి రాశారు, వాళ్ళు కూడా చదివి వినిపించుకోవాలి. అది నేను చెప్తున్నానండి. చాలా వరకు వేణుముద్రలు వేసినా ఏమి వేసినా గానీ అమౌంట్ ఎంత తీసుకున్నారు, నోట్లో ఎంత రాస్తున్నారు అనేది క్లారిటీగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. తెలుసుకుని అప్పుడు వేలుముద్ర వేయాలి. అంటే ఏ డేట్ లో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఖచ్చితంగా ఉన్నాయో లేదో ఒకసారి కనుక్కుని వేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. నరేంద్ర గారు వెయిట్ చేస్తున్నారు బిర్యానీ గురించి. నమస్తే నరేంద్ర గారు. నరేంద్ర గారు సార్ నమస్తేనండి. నమస్తే. అయ్యప్ప గారిని అడగండి, మీ సమస్య ఏంటో అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నరేందర్ సార్. చెప్పండి సార్. యాక్చువల్ గా నేను ఒక తనకి 3 lakhs రూపీస్ ఇచ్చాను సార్. నేను ప్రామిసరీ నోట్ మీద రాసుకొని చెక్ తీసుకొని ఆల్రెడీ తన పైన నేను కేసు కూడా వేసాను కోర్టులో. సివిల్ కేసు ఒకటి, క్రిమినల్ కేసు ఒకటి వేసాను. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సార్ 2 weeks ఇట్లా అరవకూడదు అని చెప్పేసి అన్నారు కదా ప్రామిసరీ. యాక్చువల్ గా ఏమైంది అంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను బ్లూ ఇంక్ తోటి ప్రామిసరీ నోట్ రాశాను అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న జేబులో ఉన్న వేరే అంటే బ్లాక్ ఇంక్ తోటి వాళ్ళు సైన్ చేశారు. అయితే ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్? అదేమి ప్రాబ్లం ఉండదండి. ఇంక్ టెస్ట్ అంటే ఏంటంటే తరువాత రాసింది ఇప్పుడు RFSL సైంటిఫిక్ రీజనల్ సైంటిఫిక్ ల్యాబ్ కి మనం పంపించినప్పుడు అది ఎప్పుడు సైన్ పెట్టారు, సైన్ ముందు పెట్టారా, నోట్ తర్వాత పూర్తి చేశారా అనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెక్ అనేది మొన్న రీసెంట్ గా హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా కొన్ని జడ్జిమెంట్స్ అయితే మనకు వచ్చినాయండి. చెక్ అయినా నోట్ అయినా ఎన్ఐ యాక్ట్ ప్రకారం వేస్తారు. మీరు చెక్ వేశారు కాబట్టి ఎన్ఐ యాక్ట్ 138 ప్రకారం వేస్తూ ఉంటారు. మనకి ఏం చెప్తుందంటే కోర్టు దాని మీద దుద్దు వేతలు కొట్టు వేతలు ఉండకూడదు, ఒకే ఇంక్ తోటి రాయాలి. సంతకం ఏ ఇంక్ అయినా పర్వాలేదండి. సాధారణంగా ఒకే పెన్ తోటి సంతకం పెట్టాలని ఏం కాదు, కానీ సంతకము నోటు పూర్తి చేసిన డేట్ సమయం ఒకే రకంగా ఉన్నాయా, కాల పరిమితులు ఏమైనా తేడాగా ఉన్నాయా అనేది ఇంక్ టెస్ట్ పంపిస్తే కనుక వాళ్ళు కొంతమంది ఏం చెప్తారు, అది నా సంతకమే కాదు అని చెప్తారు. సంతకం కాదన్నప్పుడు ఎక్స్పర్ట్స్, రైటింగ్ ఎక్స్పర్ట్స్ కు పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా అది వాళ్ళ సంతకమా కాదా అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి చెప్తారు. ఇట్లాగా ఇంక్ అనేది ఒకే ఇంక్ తో పెట్టొచ్చు, కానీ సంతకం అనేది వేరే ఇంక్ మారినప్పటికీ కూడా అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాయటం అనేది మొత్తం డేట్ కాడి నుంచి తీసుకున్న అప్పు కాడి నుంచి మొత్తం అంతా కూడా ఒకే ఇంక్ పెన్ను వాడాలి. మధ్యలో గ్యాప్లు ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు, మార్కర్స్ వేయకూడదు. ఇవన్నీ కూడా మనకి రూల్స్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు ధన్పాల్ గారు అనంతపురం నుంచి. నమస్తే ధన్పాల్ గారు. నమస్కారం సార్. నమస్తే, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి అయ్యప్ప గారిని. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అన్నదమ్ములు 2 ఉన్నారు సార్. ఆస్తి 40 లక్షలు ఆస్తి సార్. అది సార్ వినిపిస్తుంది, చెప్పండి. అన్నదమ్ములు 2 ఆస్తి ఉంది. నా అన్నదమ్ములు 2 సార్. అది 40 లక్షల ఆస్తి. కాకపోతే తల్లి ఉంది, తండ్రి లేదు సార్. తండ్రి ఆస్తి ఆ తల్లి ఉంది, అక్క కూడా ఉంది సార్. కానీ అన్నమో అక్కువరాలు చేసినాడు, ఆ తల్లి కూడా అక్కువరాలు చేసింది సార్. చేస్తే ఏం జరిగిందంటే అతను 10 లక్షలు అన్నకి, కానీ తల్లి అక్క వచ్చి అన్నకి ఇమ్మని చెప్పింది. కానీ తమ్ముడు మోసం చేసి రిజిస్టర్ చేసుకున్నాడు సార్. ఏం చేయాలి సార్ దానికి? ఇప్పుడు తల్లి గారు బతుకున్నారా? తల్లి బతికి ఉంది సార్. ఆమె 60 ఏళ్ళ వయసు, పింఛన్ హోల్డర్, రైల్వే పింఛన్ హోల్డర్.
ఇప్పుడు ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం ఆ తండ్రి నుంచి ఆస్తి వస్తే తండ్రి గారు లేరు అని చెప్పారు కాబట్టి తండ్రి గారి యొక్క డెత్ సర్టిఫికేట్ ఎఫ్ఎంసి ప్రకారం ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చేసి సార్, ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళ అమ్మది అన్నదే పెట్టినాడు కానీ అక్కది పెట్టలేదు సార్. ఆయన ఫ్యామిలీ సర్టిఫికేట్ లో అక్క పెట్టలేదు సంవత్సరం. ఖచ్చితంగా ఫ్యామిలీ పెట్టాలి. సర్టిఫికేట్ లో అక్క పేరు ఉంది, ఫ్యామిలీ సర్టిఫికేట్ లో అక్క పేరు ఉంది ఫ్యామిలీ డిక్లరేషన్ లో. ఎఫ్ఎంసీలో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కానీ ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులందరికీ పంచలేదు అని చెప్తున్నారు, అంతే కదండి? అవును సార్, అవును సార్. తమ్ముడు ఒకటే రిజిస్టర్ చేసేస్తున్నాడు సార్, అంత అన్నతో అమ్మతో కలిసి. తమ్ముడు ఒక్కటే అన్నకి 10 లక్షలు అన్నకి 10 లక్షలు ఇవ్వాల్సింది 10 లక్షలు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారో అది తనకు తానుగా రిజిస్ట్రేషన్ తల్లి యొక్క హక్కు లేకుండా తనకు తానుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న మిగతా వ్యక్తులు లేకపోయినప్పటికీ చేయించుకుంటే పార్టీషన్ సూట్ అనేది మన కోర్టులో ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి. ప్రాపర్టీ అనేది మాకు చెందుతుంది, అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మాకు పార్టీషన్ సూట్ అనేది ఖచ్చితంగా మీరు సివిల్ కోర్టులో వేసుకోగలిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. ఎఫ్ఎంసీ ఉన్నది కాబట్టి ఆ ఆస్తి వారికి ఎక్కడి నుంచి వచ్చింది, పూర్వార్జితం నుంచి వస్తే దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్, అలాగే సర్టిఫికేట్ కాపీస్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. అదే పొలం అనుకోండి, రెవెన్యూ అధికారులకు కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి అది 1B లోకి ఎక్కకుండా, ఆన్లైన్ లోకి ఎక్కకుండా రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదులను కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అండి. రైట్ అండి, థ్యాంక్ యూ ధన్పాల్ గారు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే త్రినాథ్ గారు అనకాపల్లి నుంచి. నమస్తే త్రినాథ్ గారు. నమస్తే సార్. నమస్తే, అడగండి. అయ్యప్ప గారిని మీ ప్రశ్న ఏంటో అడగండి. మీ ప్రశ్న ఏంటో. నమస్తే అమ్మా. సార్ మరి ఫస్ట్ ఫ్యాట్ ఫ్యామిలీ సార్ మాది. ఏంటండి? నాకు మాది చిన్న ఫ్యామిలీ అండి మాది. మాది మా చిన్న ఫ్యామిలీ అండి. ఒక అన్నయ్య, 2 అక్క చెల్లెలు ఉన్నామండి. ఒక అక్క చెల్లెలకి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయినా అతను ఇంట్లోనే ఉన్నారండి. చిన్న చెల్లెలు మ్యారేజ్ చేయలేదండి. అప్పుడు మాది కొద్ది భూమి ఉందండి ఒక దగ్గర. అది ఇప్పుడు మాకు ఏది కూడా హక్కు లేదు అన్నారండి. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారండి. చనిపోయినప్పుడు మాకు అందులో ఏది కూడా లేదని అంటున్నారండి. మమ్మల్ని ఏమైనా అంటే బయటికి వెళ్ళిపోని అంటున్నారు. దానికి ఏదైనా సమాధానం లాయర్ గారు చెప్తారని నేను. వ్యవసాయ భూమి అండి, ఇంటి స్థలమా? ఇంటి స్థలం సార్. ఇల్లులు ఉన్నాయి. ఓకే. పంచాయతీ వారికి ఒకవేళ ఖాళీ స్థలాలు ఉంటే పంచాయతీ వారికి కంప్లైంట్ పెట్టండి. అది పూర్వార్జితం నుంచి వచ్చింది, దానికి పన్నులు నిలిపిమని చెప్పి, అలాగే కరెంట్ వారికి కూడా కంప్లైంట్ పెట్టండి. దానికి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కాపీస్, అలాగే ఎన్కంప్లైంట్స్ ఈసీలు, అలాగే మీ ఫ్యామిలీ సర్టిఫికెట్, మీ ఫాదర్ మదర్ డెత్ సర్టిఫికేట్స్ ఇవన్నీ బేస్ చేసుకుని మీరు కలెక్టర్ గారికి, అలాగే మిగతా పంచాయతీ ఆఫీసర్ డిపిఓ గారికి కంప్లైంట్ చేయండి. ఆ కంప్లైంట్ చేస్తే వారు పంచాయతీ తరపు నుంచి ఏమైనా ప్లాన్స్ ఇచ్చినా ఆ ఇంటికి వాటిని వితిన్ 2 years లోపల 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం రద్దు చేయొచ్చు. ఒకవేళ రీసెంట్ గా దాంట్లో ఏం కట్టకపోతే ప్లాన్స్ కట్టివ్వద్దని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టండి. తర్వాత మీరు పార్టీషన్ కోసం మీరు కోర్టులో ఏదైతే నేను చెప్పానో డెత్ సర్టిఫికేట్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మీరు ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు కాబట్టి మీరు పార్టీషన్ సూట్ అనేది వేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, సమయం అవుతుంది. అయ్యప్ప గారికి ఫైనల్గా మనకి ఇప్పుడు అంతా సవ్యంగా జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మోసం చేసినప్పుడు ఇప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ప్రామిసరీ నోట్ ఆధారంగా కోర్టు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పండి. కోర్టులో వితిన్ 3 years లోపలనే మనం నోటీస్ ఇవ్వాలండి. ఎవరైతే బాకీ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బాకీ ఇచ్చిన తర్వాత అది కోర్టు స్టాంప్ డ్యూటీ కట్టుకుని కోర్టులో దావా వేసుకోవాలి. దావా వేసుకున్న తర్వాత కోర్టు ఎవిడెన్స్ కి ఇస్తుంది. అవన్నీ కూడా కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాల లోపల వాళ్ళు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు బాకీ కడితే పర్వాలా, కట్టకపోతే వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఉంటే ఆ ఆస్తుల్ని కూడా అటాచ్ చేసుకోవాలి, ఈపీ వేసుకోవాలి. ఈపీ వేసుకున్న తర్వాత ఈపీలో గెలిస్తే ఆ ఆస్తుల్ని జప్తు చేసి మనకి ఆ బాకీని కోర్టు వారే రికవరీ చేయడం అనేది జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అయ్యప్ప గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ న్యాయం కోసం. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం మీట్ అవుదాం. నమస్తే.